అందనంతయునెత్తునెదుగు ముందు శాస్త్ర విజ్ఞానము సాధించుకుంటును సామాన్యులకు సేవ సలుపుమెప్పుడు తాను నెదుగుకుంటూ తన తోటి వారికి చేతనైనను మేలు చేయుమెప్పుడు చదువు తోడ ప్రగతి సాధించగలమంటూ సాగుము ముందుకు చతురతోడ గురువు జోపిన బాటను గుర్తునెరిగి విలువలెన్నియో నేర్చియు విజ్ఞుడవుడు విద్య విజ్ఞాన విలువలు విధిగనేర్చి అడుగులేయుము ముందుకు నవనియందు చదువే జ్ఞానాధారము చదువే జ్ఞానాధారము చదువే ఈ జగతియందు సకలమును సగున్ చదువే నాయుధమెప్పుడు చదువే నాయుధమెప్పుడు. మరి నా దగ్గర ఒక 10,000 ఉండొచ్చు. ఈరోజు ఆ 10,000 ఎవరికి కనబడకుండా దాచిపెడితే దొంగలు ఎత్తుకోవచ్చు. అట్లాని అవి నా బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నా ఇవాళ రేపు సైబర్ నేరాలు. కాబట్టి చదువును ఎవరు దొంగలించలేరు. చదువు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక తలరాటను మార్చే మరి పదునైనటువంటి ఆయుధం. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు కూడా విన్నప్పుడు మరి పిల్లలు స్కూల్కి రాగానే మరి చదువుతున్నారా లేదా ఆలోచన చేయాలి. ఇంటి పోగానే నువ్వు బోల్ దొరికినావా, నువ్వు ఇల్లాగా వచ్చినావా, ఇలా బయట వెళ్ళినా అనే విషయం కాకుండా ఇలా నువ్వు ఏం చదివినావు, నీకు స్కూల్లో సార్ ఏం చెప్పిండు, మేడం ఏం చెప్పిండు అనే విషయంపై కొంచెం ఆలోచన చేస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. మరి వాళ్ళకి పేరు వస్తే తల్లిదండ్రులకు పేరు వస్తుంది, తల్లిదండ్రులకు పేరు వస్తే మన గ్రామానికి పేరు వస్తుంది. కాబట్టి అమ్మలు అక్కలు మరి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తులో మంచి బంగారు బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మోటార్ పట్టిందని ఇప్పుడు అందరి నుండి చదువుకొని మంచిగా బతకాలని మాట్లాడుతుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు పలక బల పంపేది నీయావే, ఓ అమ్మ నాకు పలక బల పంపేది నీయావే, అమ్మ నన్ను బడికి పంపవే, ఓ అమ్మ నాకు పలక బల పంపేది నీయావే, ఓ అమ్మ నాకు పలక బల పంపేది నీయావే. మరి అమ్మంటది, ఏమని బిడ్డ బడికి వెళ్ళొచ్చినావు, బావి కాడ పనులున్నాయి, లేకుంటే గడ గొల్లున్నాయి, గని కొట్టుకరా పొందుతుంది. మీరేం చెప్పాలి? లేదు లేదు, నేను బావి కాడికి పోను, నేను బావి కాడికి పోయే వయసు కాదు, కానీ నాకు చదువుకునే వయసు. గొర్రెలు మేపాతోలాకమ్మ, బర్రెలు మేపాతోలాకమ్మ, గొర్రెలు మేపాతోలాకమ్మ, బర్రెలు మేపాతోలాకమ్మ, నన్ను బడికి అవుతానమ్మా, ఆలో తిద్దే